2 నెలల జీతాలు ఇస్తలేరు సార్. 2 నెలల జీతాలు బోనస్ రాలేదు, 2 నెలల జీతాలు రాలేదు. 40 మందితో పని చేపిస్తారు, 70 మంది ఆధార్లు ఎత్తారు. మా పొద్దుగాలు 20 మందిని పెడతారు, 15 మందితో చేపిస్తారు. మధ్యాహ్నం 10 మంది అంటారు, 6 మందితో చేపిస్తారు. నైట్లో 6 మంది అంటారు, 4గురితో చేపిస్తారు. మాకు బ్లౌజులు నెలకు ఒకసారి కూడా ఇస్తలేరు. ఏమన్నా అంటే సూపర్వైజర్లు అడిగితే మాకు తెలియదు అంటారు. వేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 20 డ్యూటీలే, వేజ్ ఉన్న వాళ్ళకు 26. ఆ 26 ఇస్తారు, వాళ్ళు ఒకటి డ్యూటీ కార్డు చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. మాకు నెల జీతం 14,000. మాకేం మిగులుతలేదు. మీ ఇంత కష్టం చేసినా విలువ లేదు మాకు. ఏమన్నా అంటే వెళ్ళిపో అంటారు, గట్టిగా మాట్లాడితే నీకు డ్యూటీ లేదంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మేము 8-9 ఏళ్ళ నుంచి మేము డ్యూటీ చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మాకు బోనస్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఏ లేదు. ఈ కాంట్రాక్టర్ వచ్చినాక వరంగల్ అని ఒకలకు, నల్గొండ అని ఒకలకు, మైబాద్ అని ఒకలకు హాస్పిటల్ పేరు రాసిరు. కానీ మాకు అక్కడ అంత దూరం ఎందుకు పోతాం సార్? మీ సిటీలో డ్యూటీ చేసి మాకు హాస్పిటల్ చేంజ్ చేయమంటే చేస్తలేరు. 6 నెలల నుంచి ఆయన బతలైనా కానీ ఏం చేస్తలే. హెల్త్ ఇన్స్పెక్టర్కి చెప్పినాయి, మునీర్ సారు చెప్పినాయి, చేత అంటుండే ఏం చేస్తలేడు. ఇది ఎక్కడ న్యాయం? నా బిడ్డ మంచిగా లేదు, జ్వరం వస్తుంది, ప్రైవేట్లో ఎక్కడ పోను, నేను గరీబ్ దాన్ని, జీతాలే లేవు. ఇల్లుగలైన బాసనలు బయట వేసిండు. నేను ఏ సార్ కాళ్ళు పట్టుకొని పైసలు పట్టుకొని ఇల్లుగా ఇంటికి రాయి కట్టాలి అని చెప్పి అడుగుతున్నా సార్. జీవిత గౌరవనీయులైన కాచిగూడ వర్కర్స్కు అందరికీ అదే జీతాల గురించి ఈరోజు మేము పని ఆపడం జరిగింది. కనీస వేతనం ఇవ్వడం లేదు. మాకు సాధారణంగా 14,000 జీతాలు ఇస్తున్నారు. మాకు అన్ని స్టేషన్లలో సికింద్రాబాద్లో కానీ నాంపల్లిలో కానీ 18,000 జీతం ఇస్తున్నారు. ఈఎస్ఐ పిఎఫ్ మొత్తం కలిపి 26,000 జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ సాధారణ పరిస్థితి లేదు అనుకూలంగా. అలాగే మా జీతాలు మాకు తక్షణమే అమలు చేయాలని రైల్వే సిబ్బందికి లేదా ఇక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి మనవి చేస్తున్నాం. మాకు గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, అలాగే చెత్త డబ్బాలు కానీ, చీపూర్లు కానీ ఇవల్ల అడిగితే ఏవి ఇవ్వడం లేదు. 3 నెలలకు లేదా 4 నెలలకు ఒకసారి ఇస్తారు. అవి మేము సాధారణంగా మాస్కులు, గ్లౌజులు లేకున్నా కూడా మేము జీతాల కొరకు అడుక్కొని వాళ్ళని అడుగుతుంటే అప్పుడు అన్ని కాలం గడుపుతారు. కానీ మాకు ఇంట్లో ఎటువంటి సౌదాలు లేవు. అలాగే రూమ్ కిరాయిలు కట్టుకోలేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇట్లా 1 నెల 2 నెలలు, ఇది 3వ నెల రన్నింగ్ అవుతుంది. అందుకొరకని చెప్పి మేము వాళ్ళు చెప్పిన విధంగా 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేచి చూసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు అదే పరిధిలో ఉండరు. ఆ పరిధి దాటి ఈరోజు మేము ఖచ్చితంగా ఈరోజు జీతాలు పడే వరకు ఈ ధర్నా ఇట్లనే కొనసాగుతుంది అంటని చెప్పి ఇంకా ముందు ఇంకా కఠినంగా చర్య తీసుకోవటం అంటని చెప్పి మనవి చేస్తున్నాం. 2 నెలల జీతాలు మాకు లేవు. జూలై ఆగస్టు జీతాలు లేవు. మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లు కిరాయిలు ఏం కట్టుకోవాలి మేము? మాకు బోనస్ కొంతమందికి పడ్డది, కొంతమందికి వల్లేదు. ఎందుకు అట్లా చేస్తున్నారు? మాకు నెలంతా వేస్తే 14,000 ఇస్తున్నారు. మాకున్న మినిమం వేజెస్ ఇట మాకు ఇస్తలే. పిఎఫ్, ఈఎస్ఐ కానీ ఏమి మాకు ఇప్పటి వరకు అందట్లే. వాళ్ళు చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటంటే అన్నీ ఇస్తున్నాం, మీకు ఏ లోటు లేదు అని చెప్తున్నారు. మాకు ఏవి లేవు, ఏమి ఇస్తలేరు. మాకు అన్నీ కావాలని మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం. మాకు ఇవ్వండి మినిమం వేజెస్. ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో కింగ్ సెక్యూరిటీ సంస్థ కింద పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులు ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకు అనంటే జూలై ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ప్రతి నెల కూడా ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే 2 నెలల నుంచి జీతాలు రాకపోవడం మూలంగా ఈరోజు ఇల్లు కిరాయి కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇంట్లో ఏ సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితితోటి ఈరోజు దిక్కుదోచని పరిస్థితుల్లో రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇక్కడ రైల్వే యాజమాన్యాన్ని కానీ కాంట్రాక్టర్ని కానీ అడిగితే
ఇవాళ ఇస్తాం రేపిస్తామని చెప్పేసి మాటలు గడుపుతున్నారు తప్పిస్తే ఈరోజు జీతాలు మాత్రం ఇవ్వట్లేదు. విసిగి వేసారి ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు నిరసన వ్యక్తం చేయవలసిన పరిస్థితి ఈరోజు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చింది. అందుకని ఈరోజు కింగ్స్ కాంట్రాక్టర్ని అట్లాగే రైల్వే యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టం ప్రకారం ప్రతి నెల 7వ తారీఖు లోపల ఇవ్వాలి. దాన్ని ఇప్పించే బాధ్యత రైల్వే యాజమాన్యం ఈరోజు తీసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు 2 నెలల జీతాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ 2 నెలల జీతాన్ని వెంటనే ఇమీడియట్లీ ఈరోజు వేసేయాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మూడో దానికి సంబంధించింది ఏంటంటే ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కేవలం ఈరోజు 14,500 రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తూ ఉన్నారు. కానీ చట్టం ప్రకారం అయితే కనీస వేతనం 26,228 రూపాయలు ఈరోజు ఇవ్వాలి. అవన్నీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిపోతే దాదాపు 18,000 రూపాయలు చిల్లర ఈరోజు జీతాలు రావాల్సింది ఉంది. కానీ అవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. కేవలం 14,500 మాత్రమే ఈరోజు జీతాలు ఇస్తూ ఉన్నారు. అందుకని ఆ ఇచ్చేటివి కూడా సమయానికి ఇవ్వకపోవడం మూలంగా ఈరోజు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పని ప్రదేశంలో కూడా అనేక ఇబ్బందులు, సరైన సౌకర్యాలు కూడా ఈరోజు కల్పించట్లేదు. గ్లౌజులు ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నది. వాటన్నిటికి కూడా ఓర్చుకొని ఈరోజు పనిచేస్తున్న సకాలంలో జీతాలు రాకపోవడం మూలంగా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పరిస్థితి ఎట్లా ఉందంటే పని చేసి మా జీతం ఇవ్వండి అయ్యా బాబు అని అడుక్కోవలసిన పరిస్థితికి ఈరోజు నెట్టబడ్డారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఎందుకు ఉండాలి పని చేసిన తర్వాత అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు రైల్వే యాజమాన్యాన్ని అట్లాగే ఈరోజు కాంట్రాక్టర్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు తక్షణమే స్పందించి మా జీతాలు వెంటనే ఇవ్వండి. ప్రతి నెల వచ్చే నెల నుంచి మాత్రం మాకు 7వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాలి, పే స్లిప్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఈ ఆందోళన ఇంకా మరింత సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తారీఖు జీతం ఇవ్వాలి, ప్రతి నెల 7వ తారీఖు లోపల జీతం ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి.